దానికి ప్రోడక్ట్కి టెక్నికల్గా ఎట్లాంటి ఇష్యూ లేదు. జస్ట్ ఆటోమేటిక్గా ఖరాబ్ అయ్యి మనం మళ్ళీ పోయి నెక్స్ట్ ప్రోడక్ట్ కొనుక్కోవడానికి మాత్రమే వాళ్ళు ఆ ఏఐని స్క్రిప్ట్ చేసి పెడుతున్నారు అన్నమాట. సో ప్రజలకే తెలియకుండా ఏఐ అనేది ఇట్లా ఎఫెక్ట్ చేస్తుంది. ఫోటోలు అప్లోడ్ చేయడం, శివుడు డైరెక్ట్ ఆశీర్వదిస్తున్నట్టు, పండుగలను బేస్ చేసుకొని ఇట్లాంటి వాటి కోసం ఏఐలు కావాలనే మనల్ని టార్గెట్ చేస్తున్నాయి. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే వర్క్లో ఏఐ టూల్స్ను వాడుతున్న వాళ్ళకు మాత్రమే జనరేషన్ని మారుస్తుంది. సో ఏఐ వాడడం మంచిది అని చెప్తున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం? ఏఐ వాడడం అయితే ఓవరాల్గా చూసుకుంటే ఏఐ వాడడం మంచిదే బ్రో. కానీ మనం కొన్ని సిచ్యువేషన్స్ ఏవైతే మనం చూస్తున్నామో సోషల్ మీడియాలో కానీ కొన్ని రియాలిటీలో కానీ చాలా వరకు మంచి కంటే ఎక్కువ డ్యామేజ్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఒక 10 years తర్వాత ఎట్లా ఉంటుంది ఏంది అనేది అయితే మనం చెప్పలేం. కానీ ఇప్పుడైతే మంచి కంటే ఎక్కువ చెడే జరుగుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం సోషల్ మీడియా చూస్తున్నాం. సోషల్ మీడియాలో చూస్తే అసలు ఏది రియల్ ఏది ఫేక్ అనేది మాత్రం అస్సలు అర్థం అవ్వట్లేదు. అంటే చెప్పాలంటే డీప్ ఫేక్ వీడియోస్, హీరోయిన్ ఒక న్యాచురల్గా నటించే సాయి పల్లవి లాంటి అమ్మాయిని కూడా డీప్ ఫేక్తో చాలా దారుణంగా చూపిస్తున్నారు. ఇంకోటి మెయిన్, మొన్న నేను ఏదో ఒక ఇంటర్వ్యూ చూసాను, సైబర్ ఎక్స్పర్ట్ ఇంటర్వ్యూకి వచ్చాడనమాట. సో ఆ సైబర్ ఎక్స్పర్ట్ ఏమంటుందంటే కొన్ని ప్రోడక్ట్స్ని కూడా, ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ని కూడా కొన్ని ఇయర్స్, అంటే మనకి ఏదైతే 2 years కానీ 3 years కానీ వారంటీ ఇస్తారో, 3 years వారంటీ ఇస్తే 1000 days తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోయేలాగా దానికి ప్రోగ్రామ్ ఇచ్చి చేస్తున్నారు. సో ఇట్లాంటి వాటి దగ్గర ఏ అనేది చాలా ఇబ్బంది పడుతుందని చెప్పుకోవచ్చు. అంటే యాక్చువల్గా దానికి ప్రోడక్ట్కి టెక్నికల్గా ఎట్లాంటి ఇష్యూ లేదు. జస్ట్ ఆటోమేటిక్గా ఖరాబ్ అయ్యి మనం మళ్ళీ పోయి నెక్స్ట్ ప్రోడక్ట్ కొనుక్కోవడానికి మాత్రమే వాళ్ళు ఆ ఏఐని స్క్రిప్ట్ చేసి పెడుతున్నారు అన్నమాట. సో ప్రజలకే తెలియకుండా ఏఐ అనేది ఇట్లా ఎఫెక్ట్ చేస్తుంది. అది చాలా, అంటే అతను చెప్పింది ఒక వాషింగ్ మిషన్ ఇష్యూ, బట్ మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. మొబైల్స్ కావచ్చు, వాషింగ్ మిషన్స్ కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, అలాంటి ఏవైనా సరే, టీవీలు కూడా కావచ్చు. ప్రతిదానికి వారంటీ డేట్ అయిపోగానే ఆటోమేటిక్గా అవి పాడయ్యేలా స్క్రిప్ట్ చేసి, అంటే ప్రోగ్రామ్ చేసి వస్తున్నాయి అన్నమాట. సో దేన్ని నమ్మాలో దేన్ని నమ్మద్దో తెలియకుండా అయిపోతుంది ఏఐ వల్ల. సో బయట చూసుకుంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ పర్సన్లకు కూడా ఇబ్బంది అయిపోతుంది. రీసెంట్లీ అసెంచర్ కూడా ఏఐ వాడకపోతే మిమ్మల్ని జాబ్లోకి వెళ్ళి తీసేస్తామనేసి వార్నింగ్ కూడా ఇస్తున్నారంట. సో ఎటు పోతుంది ఇప్పుడు? ఎటు పోతుందంటే తప్పని పరిస్థితిలోకి మనల్ని టెక్నాలజీ కానీ ఏఐ కానీ లాక్కెళ్తుంది అన్నమాట. ఇప్పుడు ఒకప్పుడు మనం చూసుకుంటే 10 years ముందు మన ఏఐ టెక్నాలజీ కాదు కదా, అసలు సాఫ్ట్వేర్ రంగం కూడా మన హైదరాబాద్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలా తక్కువగా ఉండేది. 10 years నుంచి అనేది టెక్నాలజీ బాగా పెరిగింది, ఐటీ రంగం అభివృద్ధి చెందింది. అంటే తప్పని పరిస్థితి ఇప్పుడు. సో ఈ ఏఐ కూడా, అంటే సాఫ్ట్వేర్ జాబ్లో ఏఐ కూడా అంతే. వాళ్ళు అప్గ్రేడ్ కావాలి. అంటే ఏఐ ఎలా అయితే అప్గ్రేడ్ అవుతుందో వాళ్ళు కూడా, ఎంప్లాయీస్ కూడా అలాగే అప్గ్రేడ్ కావాలి. లేకపోతే వాళ్ళు కూడా అంటే నేర్చుకోవాలి, ఏదైనా ఫ్యూచర్కి తగ్గట్టు నేర్చుకుంటూ, టెక్నాలజీ నేర్చుకుంటూ, ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఏఐ నేర్చుకుంటూ, ఏఐ టూల్స్ని కూడా నేర్చుకుంటేనే వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ రంగంలో లైఫ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. తప్ప వాళ్ళు ఒకవేళ వెనుకబడిపోతే మాత్రం వాళ్ళ జాబులు పోవడం ఖాయమని చెప్పి చాలా కంపెనీలు వార్నింగ్ ఇస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా మీరు అన్నట్టు యాక్సెంచర్లో కూడా నేను కూడా చూసాను ఆ న్యూస్. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే వర్క్లో ఏఐ టూల్స్ను వాడుతున్న వాళ్ళకు మాత్రమే మా దాంట్లో ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే సెక్యూర్గా ఉంటారు. ఏఐ టూల్స్ వాడకుండా ఎవరైతే హ్యూమన్ టు వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాత్రం తీసే సిచ్యువేషన్స్ ఎక్కువ, లే ఆఫ్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పి వాళ్ళు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది అందరికీ వర్తిస్తుంది. నార్మల్ ప్రతి ఫీల్డ్లో కూడా ఈ ఏఐ అనేది వచ్చింది. ఏఐకి తగ్గట్టు మనం మారాలి తప్ప టెక్నాలజీ మాత్రం మనం ఏం ఆపలేము. కాకపోతే గవర్నమెంట్ మాత్రం వీటిని కంట్రోల్ చేయాలి. పెద్దలకు తెలియట్లేదు ఏది సరే, చదువుకున్న వాళ్ళకంటే ఏది ఏఐ ఏది నార్మల్ వాయిస్ బట్టో లేకపోతే ఫేషియల్ ఫీచర్స్ బట్టో తెలుస్తుంది. బట్ పెద్దవాళ్ళకి తెలియట్లేదు. ఒక 50 age 60 age వచ్చిన వాళ్ళు నిజంగానే వాళ్ళ పాపను ఏదో చేసినట్టు, లేకపోతే ఆ ఏఐ వీడియోస్ చూసి వాళ్ళ అమ్మాయి ఎక్స్పోజ్ అలా చేస్తుందేమో, ఇట్లాంటివన్నీ తెలియట్లేదు. ఏది నిజం ఏది ఫేక్ అనేది తెలియక ఇంట్లో కూడా గొడవలు అవుతున్నాయి. లేకపోతే లవర్స్ మధ్యలో గొడవ అవుతుంది, లేకపోతే భార్యాభర్తల మధ్యలో కూడా ఈ ఏఐ అనేది గొడవలు తెస్తుంది అనడానికి ఒక నిదర్శనం అన్నమాట. సో ఇంకొకటి, ఏఐతో జాగ్రత్త అని ఇంతకుముందు ఎందుకు చెప్పానంటే, ఏదైతే ఇప్పుడు మన శివరాత్రికి మనం చూసాం, ఫోటోలు అప్లోడ్ చేయడం, శివుడు డైరెక్ట్ ఆశీర్వదిస్తున్నట్టు. ఆ ఎఫెక్ట్ అనేది ఏంటంటే రియాలిటీగా నిజంగానే శివుడు ఆశీర్వదించినట్టు, లేకపోతే నిజంగానే మనుషులు కైలాసంకి వెళ్ళిపోయినట్టు, లేకపోతే నంది, ఇట్లాంటి వాటి కోసం ఏదైతే పండుగలను బేస్ చేసుకొని ఇట్లాంటి వాటి కోసం ఏఐలు కావాలనే మనల్ని టార్గెట్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు ఇచ్చే ప్రతి ఫోటో వాళ్ళు అక్కడ ఫేషియల్ ఫీచర్కి ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి వాటిని అక్కడ ఏ అయితే ఒక హ్యూమన్ ఫోటో వాళ్ళు చూపిస్తున్నారో, నీ ఫోటోని ఇంకోరికి చూపిస్తున్నాయి, ఇంకోరి ఫోటో నీకు చూపిస్తుంది. సో ఇట్లాంటి వాటి దగ్గర జాగ్రత్త. మీరు ఏ అయినా కానీ పర్సనల్ డేటా చేయొద్దు. ఫొటోస్ అప్లోడ్ చేయడం కానీ, వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ ప్రతిదీ ఏ యూజ్ చేసుకుంటుంది, ఇది గమనించాలి. సో ఫైనల్గా ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఏ అనేది యూజ్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఫీల్డ్లో ఉంది కాబట్టి
మన పని ఈజీ చేసుకోవచ్చు, వర్క్ ఈజీ చేసుకోవచ్చు, వర్క్ లోడ్ అంటే 10 మంది చేసే పని ఒక్కరే చేస్తున్నారు కాబట్టి అన్ని రకాలుగా ఏఐ తోటి కొంచెం యూజ్ ఉంది. బట్ కొంచెం ప్రొడక్ట్స్ విషయంలో కానీ లేకపోతే ఇట్లాంటి ఫొటోస్ విషయంలో కానీ ఇట్లాంటి వాటిల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏఐ మాత్రం మంచిదే అని నా ఫీలింగ్.